భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మన ఎలక్షన్ నోటిఫికేషన్ నిన్న 16వ తారీఖున మార్చి 16న ఇచ్చారండి. ఈ ప్రాసెస్ అంతా కూడా 7 phases పోలింగ్ అవుతుంది. ఆ 7 phases అయ్యాక ఫైనల్గా కౌంటింగ్ June 4th స్టార్ట్ చేస్తారు. June 6th కల్లా రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతాయి. ఈ 7 phases April 18th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ April 18th. సో మనకు 543 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. వాటికి 22 స్టేట్స్ నుంచి కూడా కంటెస్టెంట్స్ వస్తారు. సో ఒక్కొక్క స్టేట్కి మల్టిపుల్ ఫేజెస్ ఉండొచ్చు, లేదా సింగిల్ ఫేజ్. ఆంధ్ర వంటి చిన్న స్టేట్స్కి ఒక ఫేజ్లో అయిపోతుంది. మనది 13th May అనుకుంటా. ఆ రోజున మన ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్. ఆంధ్రాకి, సిక్కింకి, అరుణాచల్ ప్రదేశ్కి, ఒడిస్సాకి, ఈ 4కి అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అసెంబ్లీ అలాంగ్ విత్ ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో దీంట్లో పెద్ద స్టేట్ కొంచెం ఒడిస్సా. దానికి 4 ఫేజ్లు జరుగుతుంది. ఆంధ్రాకి ఒకటే ఫేజ్. మిగతా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కూడా చిన్నవే. ఇదండి ఈ టోటల్ ప్రాసెస్ ఏంటంటే, ఒక 7 phases ఎలక్షన్ అంతా కూడా జరిగిపోద్ది. క్రూషియల్ డేట్స్ చెప్తాను మీకు. అంటే నామినేషన్ ఎప్పుడు, విత్డ్రావల్ ఎప్పుడు, స్క్రూటినీ ఎప్పుడు, ఆ డేట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. మిగతా మామూలుగా డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ 16th March అయిపోయింది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ March 20th. డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్, ఫైలింగ్ నామినేషన్స్ March 27th. 27వ తారీఖు లోపల అందరూ డిసైడ్ చేసుకోవాలి వాళ్ళ క్యాండిడేట్లు ఎవరో చేసుకుని నిర్ణయించుకుని వేసేయాల్సిన అవసరం అంతేనా ఉంది. 27th March. చాలా తక్కువ, ఒక 10 రోజులు కూడా టైం లేదు మనకి. 10 రోజులు కరెక్టా. డేట్ ఆఫ్ స్క్రూటినీ, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో స్క్రూటినైజ్ చేస్తారు. అది 28వ తారీఖు. దాంట్లో కొంతమంది రిజెక్ట్ అయిపోతుంటారు. అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయిపోయినా అవకాశం ఉంది. స్క్రూటినీలో ఫెయిల్ అవ్వచ్చు. అదొకటి. నెక్స్ట్ ఏమో డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్. అంటే 30వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్. ఎవరైనా దాంట్లో కొంతమంది తప్పించేసి ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం అనుకుంటే March 30th విత్డ్రా చేసేసుకోవచ్చు. డేట్ ఆఫ్ పోల్ స్టార్ట్స్ ఫ్రమ్ April 19th. డేట్ ఆఫ్ కౌంటింగ్ June 4th. డేట్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్ కంప్లీట్ June 6th అండి. ఇది మొత్తం ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇంకోటి ఉందండి. ఈ మాట ఎలక్షన్ కమిషనర్ చాలా స్ట్రాంగ్గా 2 విషయాలు చెప్పాడు. ఏంటంటే మసిల్ పవర్, మనీ పవర్ ఎవరైనా వాడితే వాళ్ళ మీద చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాము అని బెదిరించారు. బెదిరించడం కాదు, ఖచ్చితంగా చెప్పాడు. అంటే మీకు మసిల్ పవర్ కొన్ని స్టేట్లో ఉందండి. ఒడిస్సాలో తక్కువ, వెస్ట్ బెంగాల్ చాలా ఎక్కువ. వెస్ట్ బెంగాల్ మసిల్ పవర్ ఎంత, వాడు కానీ కత్తి పట్టుకుని నిలబడుంటాడు, నువ్వు వెయ్యి అంటాడు, అంతే వెయ్యాలి. తృణమూల్ కాంగ్రెస్ అలాగే చేస్తుంది, అంతకుముందు కమ్యూనిస్టులు అలాగే చేశారు. సో లేకపోతే వాడు మిమ్మల్ని పక్కన నిలబెట్టి వాడేస్తాడు, మీ చేయట్టుకుని ఆడిపట్టాడు, నొక్కేస్తాడు. సో అది మన వెస్ట్ బెంగాల్ కల్చర్. అలాగే ఇంకా కొన్ని స్టేట్ ఉన్నాయి. కేరళ కూడా అంతే అనుకుంటా. ఈ కమ్యూనిస్టులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అరాచకం. సో ఈ మసిల్ పవర్ అక్కడ ఉంది, మనీ పవర్ కొంచెం. మన ఆంధ్ర స్టేట్లో అక్కడ మనీ పవర్ ఎక్కువ. ఓటికి 3,000, 2,000 రాత్రి చేస్తారు. సో ఈ మనీ పవర్, మసిల్ పవర్ 2 అరికడతామని ఎవరైనా దానికి విరుద్ధంగా వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ కమిషనర్ చెప్పాడండి. ఇది చాలా బాగుంది. ఇది కనుక చేయగలిగితే అది ఇంకా మన ఇండియన్ డెమోక్రసీకి తిరుగులేదు. ఇలాంటి డెమోక్రసీ ఇంకెక్కడ ఉండదు అని చెప్పుకోవచ్చు గొప్పగా. సో అదండి మన ఎలక్షన్ కమిషనర్ గారు నిన్న ఇచ్చిన నోటిఫికేషను, దాని సారాంశం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.